మంచి రైతు. ఆయన రాజకీయాల గురించి వీటి గురించి ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. కానీ మా అన్నగారు ఉన్నారు కదా, ఆయన విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, మాలాంటి వాళ్ళకు కూడా విద్యార్థి రాజకీయాలు అంటుకున్నాయి కాబట్టి అప్పుడే విద్యార్థి రాజకీయాలనే షురూ చేసుకున్నాం. వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో ఉండి ఆ తదుపరి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ అనే అంశం 69లో మా అన్నగారు ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి ఆ తదుపరి కూడా అనేక కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు, ప్రభాకర్ లాంటి వాళ్ళు, అనేక మంది, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, మేధావులు, తెలంగాణ మేధావులు తెలంగాణ అంశాన్ని రగిలిస్తూనే ఉండేది. 2001 కంటే ముందు కూడా తెలంగాణ అంశం రగులుతూనే ఉండేది. అట్లా మేము తెలంగాణ ఉద్యమంతో కొంత అటాచ్మెంట్ అయ్యింది. 2001లో 2002లో మేము స్టార్ట్ అయినాం. అట్లా రాజకీయాలకు వచ్చినాం. కానీ మా నాన్నగారు రాజకీయాలు రావాలని ఎప్పుడు కోరుకునేవాడు కాదు. కానీ సార్, ఆయన లాస్ ఒక కొడుకుగా ఆయన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఆయన ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఉంటారు కదా. అంటే ఆ కాలంలో మా నాన్నగారు 104 years చనిపోయినారు. 104 ఏళ్ళు పరంపదించారు. వారు ఆ కాలంలో మంచి చదువుకున్న నాయకుడు. మా అందరినీ, మేము 8 మంది ఉంటే అందరినీ కూడా చదివించండి ఆయన. మేము ఒక 4-5 హైదరాబాద్లో చదువుకున్నాం ఆ చిన్నప్పుడే. అందువల్ల మాకు ప్రపంచాన్ని పరిచయం చేయడంలో, మంచి చదువును అందించడంలో, మంచి సిటిజన్లుగా పెంచడంలో మా నాన్నగారి పాత్ర ఎంత ఉందో మా అమ్మగారి పాత్ర కూడా అంతే ఉంది. ఎమోషన్ కంట్రోల్ చేసుకుని చెప్తున్నారా? రేపటి నుంచి దసరా నవరాత్రి. సో రేపటి నుంచి అలా హడావిడి ఎక్కడా కూడా ఏమీ కనపట్టలేదు అనేది తెలంగాణ ప్రజల ఒపీనియన్. దీని మీద మీరే ఉంటారు సార్? అంటే పండుగలకు ప్రభుత్వాలు చేసే హడావుడి ఏముండదు, ప్రజల హడావుడే ఉంటుంది. కాకపోతే ఈ హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు మూసి ప్రక్షాళన పేరిట అనే వేలాది మంది కుటుంబాలు ఎప్పుడు మా ఇల్లు కోల్పోతామనే భయం, బస్తీలుగా చెరువుల పక్కపడి నిర్మాణం చేసుకుంటే ఇల్లుగా బాజాప్తా కొనుక్కొని పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇల్లు కావచ్చు, ప్రభుత్వాలే ఆనాడు పట్టాలు ఇస్తే కట్టుకున్న ఇల్లు కావచ్చు. ఇలా వందల కాలనీలలో ఈ హైడ్రా వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు బెంబేలు ఎత్తిపోయి, ఇలా సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కడ మిషన్లు వస్తాయో, ఎక్కడ మా ఇల్లు కూలగొడుతున్నట్టు భయం ఉంది. కాబట్టి ఎందుకో హైదరాబాద్లో, ఎస్పెషల్ హైదరాబాద్లో ప్రజలకు సంతోషంగా లేదు. అవును, ఈ బతుకమ్మ పండగ వాతావరణం అయితే ఎక్కడ కనిపించట్లేదు. అసలు సంతోషంగా లేరు ప్రజలు. మరి ప్రభుత్వానికి ఇన్ని నెలలుగా, అంటే దాదాపు 15 రోజులుగా ఇంత భయానకమైన వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, ఇంతమంది మహిళలు శాపనార్థాలు పెడుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకో మరి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళు పొయ్యి మీద కుండ పెట్టకపోతే మరి ఆయనేమో సంతోషంగా ఉన్నట్టు ఇంకా కూలగొట్టండి, ఎవరు చెప్పినా వినేది అని చెప్పి అంటుండంటే ఎందుకో ఒక సాడిస్టిక్ మెంటాలిటీ తోటి ఉన్నట్టుగా కనబడతా ఉంది. అందువల్ల హైదరాబాద్లో ఈసారి ఫస్ట్ టైం ఆ వాతావరణం లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అని అంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు సార్? అసలు ఆయన ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏవైతున్నాయో ఇప్పటి ఆచరణ చూసిన తర్వాత మారుతానేమో అనుకున్నా. ఆయన గత చరిత్ర ఏందో నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఆయన ఎన్నడూ ఒకనాడు మంత్రిగా చేయలేదు. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో ఎప్పుడు ఆయన లేడు. కన్స్ట్రక్టివ్గా ఒక నిలబడి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసే సందర్భం కానీ, నిలబడి ఒక 5 సంవత్సరాలు ఎంపిక చేసే సందర్భం కానీ, ప్రజల సమస్యలు పట్టించుకున్న సందర్భాలు ఎప్పుడు లేవు. ఆయన మీద ఆ కేసీఆర్ గారి మీద ఉన్న కోపాన్ని క్యాచ్ చేసుకునేటువంటి ఆ టాక్టిఫుల్గా వ్యవహరించుకొని వచ్చిండు. బై డిఫాల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలలో ఈయన ఒక పాలకుడు, ఈయన అవగాహన ఉన్నవాడు, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి భావన మాత్రం లేదండి. ఇక్కడ వట్టే అబద్ధాల పునాల మీద బతికేవాడు, మోసమే ఎజెండాగా బతికేవాడు అనే ఫీలింగ్ మాత్రం వచ్చింది. అసలు ఆయన మార్కులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇచ్చిన హామీలు కొన్నన్నా అసలు నెరవేరే అవకాశం ఉందంటారా సార్ మీ ఉద్దేశ ప్రకారం? మీకు తెలుసు, ఒక్క రైతు రుణమాఫీ గిన్ని గిరికిలు కొడుతున్నది. ఈ వర్షాకాలంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆపబడ్డది. చిన్న కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఆపేసిండ్రు. కాలేజీలలో చదివేటువంటి పిల్లల ఫీజుల రీఎంబర్స్మెంట్ ఆగిపోయినాయి. రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లుగా, పాలక మండలిగా నమ్ముకొని పనులు చేసిన కర్మానికి 3 ఏళ్ళుగా వాళ్ళకు బిల్లులు రావట్లేదు. ఒకవైపు దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థ అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఈ ఒక్క 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ
అంటే అనేక సందర్భాలు చెప్పి లాస్ట్కు 34,000 కోట్ల రూపాయలు అని చెప్పి సెటిల్ చేసి ఆ 34,000 కోట్లలో కూడా మరి 13,000 కోట్లు ఇచ్చిందా 14,000 కోట్లు ఇచ్చిన తెలుగు కానీ దానికే ఇంత కష్టమైంది చెప్తున్నారు మంత్రులు. అంటే ఒకటే అమలు కాలేదు, అనేక గ్యారంటీలు ఉన్నాయి. రైతాంగానికి ఇంకా 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, రైతాంగానికి 3 లక్షల రూపాయల వడ్డీలను రుణం ఇవ్వాల్సి వస్తుంది, రైతాంగానికి రైతు బీమా చెల్లించాల్సి వస్తుంది, రైతాంగానికి ఇప్పుడు ఇవ్వకుండా ఉన్నటువంటి రైతు బంధు అంటే వాళ్ళ రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది, కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది, రైతు కూలీలకు కూడా నెలకు 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. రైతాంగానికి గిన్ని బాటలు. ఇంకా మహిళల పాలసీ వేరే ఉంది, విద్యార్థుల పాలసీ వేరే ఉంది, అనేక ఉన్నాయి. గిన్ని డబ్బులు ఇవ్వగలిగేటువంటి శక్తి సత్తా లేదు. ఇంకొక వైపు ఏమో ఇవాళ దాదాపు 60-70% ఆదాయం అంతా కూడా హైదరాబాద్తో ముడిపడి ఉంటుంది. మీకు తెలుసు ఇలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసి ముడిసిపోతున్నాం కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఖమ్మం ఎంత, హైదరాబాద్ ఎంత పోలికనే లేదు. అసలు నక్కకు నాగలోకానికి కొన్ని తేడా ఉంటుంది. ఇలాంటి హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్లో 2-3 కీలక రంగాలు ఉంటాయి. ఒకటేమో ఐటీ రంగం, రెండో సర్వీస్ రంగం, మూడవదేమో ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇవాళ ఎక్కడ కూడా ఈ హైడ్రా వచ్చిన తర్వాత బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి భయపడుతున్నాయి. కొనాలంటే కస్టమరు భయపడుతున్నాడు. ఒకప్పుడు డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకుందామని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఒక నెలలో ఒక 20,000 ట్రాన్సాక్షన్ జరగాలంటే 5,000 ట్రాన్సాక్షన్లు జరిగిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కన్స్ట్రక్షన్ రంగం మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద బతికిన లక్షలాది మంది అనేక రకాల సున్నం వేసేటోళ్ళు కావచ్చు, ప్లంబింగ్ చేసేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పనులు చేసేటోళ్ళు కావచ్చు, అనేక రకాల పనులన్నీ కూడా ఆగిపోయినాయి. మొత్తం ఎక్కడ అంత అస్తవ్యస్తంగా ఉంది. అందువల్ల ఆదాయం తగ్గుతుంది తప్ప పెరిగే ఆస్కారం లేదు. ఇవాళ లిక్కర్ ఆదాయం చాలా గణనీయంగా వస్తుంది. ఆ లిక్కర్ ఆదాయం కూడా ఇక్కడ పని యాక్టివిటీ ఉంటేనే లిక్కర్ ఆదాయం వస్తుంది. హైదరాబాద్కి ఇన్కమ్ బాగుంది కదా సార్, అలాంటప్పుడు ఈ రైతులకి రుణమాఫీలు ఎందుకు జరగదని అనుకుంటున్నాను. అందుకని హైదరాబాద్ ఇన్కమే తగ్గిపోతుంది అంటున్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయి ఉంటుంది, కాళ్ళ కొనుగోలు తగ్గిపోయి ఉంటుంది, లిక్కర్ ఆదాయం తగ్గిపోయి ఉంటుంది. ఇవాళ ఈ రకరకాల పర్మిషన్ ఇస్తున్నప్పుడు బిల్డర్స్ కట్టేటువంటి డబ్బులు తగ్గిపోయి ఉంటుంది.